స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మా ఓల్డ్ ఎన్జిఓస్ కాలనీ టర్నింగ్ పైన ఎప్పటి నుంచో ఉన్న గార్బేజ్ అంతా వేసి ఉన్న కుక్కలంతా చిన్నపిల్లల్ని అటాక్ చేస్తుంటే మా మున్సిపల్ కమిషనర్ గారికి, మా మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ మరియు మా గల్లీ పెద్ద మనిషి అన్నిటికీ సదా నేనుండే అనే మా కార్పొరేటర్ కృష్ణ, మన కొండ అశోక్ అన్న మరియు నా ఏరియా సహచరుల సహాయంతో ఈరోజు ఇక్కడ ఈ ఫెన్సింగ్ చేయించాము. ఈ ఫెన్సింగ్ చేయించేసి మన కాలనీ టర్నింగ్ పైన పచ్చదనం ఇంట్రెస్ట్తోని పచ్చదనం చెట్లు పెట్టించేసి ఈ కాలనీ ఇంకా పరిశుభ్రంగా ఉంచాలని కోరుతూ ప్రజలందరికీ, నా గల్లీ ప్రజలందరికీ ఈ ఛానల్ ద్వారా దయచేసి టర్నింగ్లలో కసర అయ్యకండి, డాగ్స్ మినెన్స్ పెంచకండి. ఇప్పుడు వచ్చేదంతా వైరల్ ఫీవర్ ఏరియా, దయచేసి మోర్లలో నింపకండి. అదే నా రిక్వెస్ట్. I request even the municipal authorities to support in this noble act. ఇందూరు ప్రజలకు 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ స్వచ్ఛ భారత్, పచ్చదనం మరియు హర్ ఘర్ తిరంగా జెండా కార్యక్రమంలో భాగంగా మరి ఓల్డ్ ఎన్జిఓస్ కాలనీలో నిత్యం ఇక్కడ చెత్త వేయడం వల్ల దీనివల్ల దుర్వాసన వచ్చి ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఈ కాలనీ వాసులు అందరూ కలిసికట్టుగా నిలబడి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఎలాంటి చెదారం చేయకుండా కాలనీ వాసులందరూ మనకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళు ఇంట్రెస్ట్గా తీసుకొని మున్సిపల్ సిబ్బందికి కూడా వాళ్ళు చాలా బాగా సహకరించడం వల్ల వారి ఇంట్రెస్ట్తో పనిచేయడం జరిగింది. నిజామాబాద్ ప్రజలకు అందరికీ మేము అనేది ముఖ్యంగా కోరేది ఏంటంటే, ఎక్కడైనా మన మున్సిపల్ సిబ్బంది వాళ్ళు పనిచేస్తూ ఉంటే వాళ్ళకు కొంచెం సహకారం అందించండి. మీరు మీ కాలనీ పచ్చదనం పరిశుభ్రత ఏందో మీకే తెలుస్తుంది. మనం వారికి చిన్నపాటి సాయం చేస్తూ వాళ్ళకి సహకారం ఇస్తే సరిపోతుంది. ఇలాంటి ఎన్నో పాయింట్లు మనం చేంజ్ చేయగలుగుతామని నా యొక్క చిన్న మనవి. జై శ్రీరామ్. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక చక్కటి 39వ డివిజన్లో చక్కటి కార్యక్రమాన్ని మరి శ్రీధర్ గారు, మా గణేష్ గారు, దళిత గారు, నాగనాథ్ గారు, మరి ఇక్కడ కాలనీ వాళ్ళు అందరూ కలిసి ఒక చక్కని కార్యక్రమాన్ని నిర్వహించారు. చెట్లు ప్రగతికి మెట్లు అంటారు. పెట్టబోయి వాటికి గొడ్డెళ్ళ కాట్లు, వచ్చునోయి కాలుష్య కోట్లు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెట్లను నాటాలి, పచ్చదనం పెంచాలి. ఇప్పటికే అనేకమైనటువంటి ఈ వాతావరణం మార్పులు వచ్చి ఊర్లో కూర్లు కొట్టుకుపోతున్నాయి. మరి అదేవిధంగా వేడి ఎక్కువైపోయి మనిషి తాపానికి గురవుతున్నారు, అనేక రోగాలకు గురవుతున్నారు. ఇక్కడ ఒక చక్కని డంప్ యార్డ్ను తొలగించి మంచి చెట్లను పెట్టి ఇక్కడ వచ్చేటువంటి పోయే వాళ్ళకు మంచి వాతావరణం కల్పిస్తున్నటువంటి ఈ యొక్క మహానుభావులకి మనం పేరున ధన్యవాదాలు తెలియజేయాలి. మరి ఎక్కడైతే శశి శుభ్రత లేదో అక్కడ నువ్వు కోట్లు పెట్టినా ఆరోగ్యం మంచిగా ఉండదు. అనేకమైన క్యాన్సర్ బీమారులు, కిడ్నీలు చెడిపోవడము, హార్ట్ అటాకులు రావడము ఈ మురుగు కంపుతోనే వస్తుంది. కాబట్టి వీళ్ళంతా కలిసి, ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాళ్ళంతా కలిసి ఈ మురుగును మేము తొలగిస్తాం, మంచి వాతావరణాన్ని, మంచి గాలిని ఇస్తాం, మీకు మంచి ఆక్సిజన్ ఇస్తామని ఒక చక్కటి కార్యక్రమాన్ని పెట్టారు. కాబట్టి ఈరోజు 39 డివిజన్ ఆధ్వర్యంలో లతా నిత్యం కృష్ణ మరి మేడం గారు వీళ్ళందరి సమక్షంలో చక్కని చెట్టు నాటి ఈ యొక్క మంచి వాతావరణం, ఎందుకంటే ఇక్కడికి రాగానే అందరూ ముక్కును మూసుకుంటుండ్రి, అలాంటిది ఇప్పుడు మంచి సువాసన వస్తుంది. కాబట్టి ఇలాంటి వాటిని రక్షించాలి. ఇలాగే మన 39 డివిజన్లో అన్నీ కూడా ఇట్లా చేయాలని మా కృష్ణ కార్పొరేటర్ నిశ్చయంగా లతా కృష్ణ గారిని కోరుతున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని కూడా పిలిచినందుకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాం. భారత్ మాతాకి జై శ్రీరామ్.